హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం విక్రమ్ గారు నటించిన 'వీర ధీర శూర' ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. సీరియస్‌గా కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ దాని చుట్టూ లింక్ అయ్యి ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని స్పీడ్‌గా మనకు పరిచయం చేసి, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్‌కి హీరో విక్రమ్ గారు ఎలా లింక్ అయ్యి ఉన్నారనేది కూడా మనకు చూపిస్తారు. ఆ నెక్స్ట్ హీరో 'విక్రమ్' గారు ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేశారు అండ్ ఆ ప్రాసెస్ ఎన్ని విధాలుగా హీరోని ఇబ్బంది పెట్టింది అనేది ఫస్ట్ హాఫ్ వరకు ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో, గ్రిప్పింగ్ సీన్స్‌తో భలే ప్రెజెంట్ చేశారండి. మూవీ మొత్తంలో హీరో క్యారెక్టర్ ఎలాగైనా తను ఇరుక్కున్న ఇబ్బంది నుంచి బయటపడాలి అని తపన పడే సీన్స్ కొన్ని ఉంటాయి. ఆ సీన్స్‌లో మాత్రం హీరో 'విక్రమ్' గారు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారండి. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా సీన్స్ మనల్ని టెన్షన్ పెడతాయి. ఇప్పుడు హీరో ఏం చేస్తాడు? ఎలా బయటపడతాడు? అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూనే ఉంటాయి. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. అన్ని క్యారెక్టర్స్ కూడా సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని రాసుకున్న క్యారెక్టర్సే. మెయిన్‌గా 30 ఇయర్స్ 'పృథ్వీ' గారి క్యారెక్టర్ ఔట్ స్టాండింగ్ అండి. ఈయన కొంచెం నెగెటివ్ క్యారెక్టర్ ప్లే చేశారు. మూవీలో 'విక్రమ్' గారి క్యారెక్టర్ తర్వాత ఈయన క్యారెక్టరే హైలైట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒకే ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే ఇంటర్వెల్ బ్లాక్ అండి. చాలా కామెడీగా వస్తదసల. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ప్రీ ఇంటర్వెల్ పోర్షన్‌లో హీరో క్యారెక్టర్‌కి లైట్‌గా ఎలివేషన్ ఇస్తారు. ఇంక అక్కడ పడినా బావుండండి ఇంటర్వెల్. ఇంక సెకండ్ హాఫ్‌కొస్తే క్యారెక్టర్స్ మధ్య స్టెబిలిటీయే ఉండదండి. హీరో క్యారెక్టర్ అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ 'ఎస్‌జే సూర్య' గారి క్యారెక్టర్ అయితే అసలు ఎందుకున్నారో, ఏం చేద్దాం అనుకుంటున్నారో అసలు ఏం అర్థం గాదు. కొంచెం సేపు హీరోకి సపోర్టివ్‌గా ఉంటారు. ఇంకొంచెం సేపేమో విలన్ వైపు వెళ్ళిపోతారు. 'ఎస్‌జే సూర్య' గారి క్యారెక్టర్ వల్ల సెకండ్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్ చాలా చిరాకు పుట్టించాయి. సెకండ్ హాఫ్ మొత్తానికి బిగ్గెస్ట్ రిలీఫ్ పోర్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం అది ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అండి. ఆ పోర్షన్‌లో సీన్స్ వరకు మంచి హై ఇస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ 'విక్రమ్' గారు కూడా చించి పడేశారు ఆ పోర్షన్‌లో యాక్టింగ్ అయితే మాత్రం. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే మాత్రం మంచిగా టెన్షన్ బిల్డ్ చేశారు. అలా సీట్‌లో కూర్చునేలా మాత్రం చేశారండి. ఫైనల్‌గా మూవీ అంతా అయిపోయాక స్టార్టింగ్ పోర్షన్స్ ఆఫ్ ద మూవీకి కనెక్ట్ చేస్తూ ఒక సీన్ వస్తుందండి. ఆ సీన్ చూసినప్పుడు మాత్రం ఓరి నాయనో! ఇంత చిన్న పాయింట్ వల్ల ఇంత రాద్ధాంతం జరిగిందా అనిపిస్తది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందిరా బాబు! అని బుర్ర పాడైపోయింది. చాలా బాగుంది ఆ సీన్ వస్తున్నప్పుడు. ఇంకా టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే సినిమాటోగ్రాఫర్‌ని మాత్రం మెచ్చుకొని తీరాలండి. చాలా షాట్స్ చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా సూపర్‌గా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ అంటే పెద్దగా ఏం లేదు. అంటే అక్కడ డైరెక్టర్ గారు కూడా పెద్దగా స్కోప్ ఏమి ఇవ్వలేదులెండి మ్యూజిక్ డైరెక్టర్‌కి. కానీ ఉన్న పోర్షన్స్‌లో మాత్రం బానే అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా మెయింటైన్ చేశారు. ఇంక మన డైరెక్టర్ గారి విషయానికొస్తే రేసీ స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్‌గా ఫస్ట్ హాఫ్‌ని ప్రెజెంట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్స్ అన్‌స్టెబిలిటీ వల్ల కొంచెం చిరాకు పుట్టించారు. బై ద ఎండ్‌కొచ్చేసరికి మాత్రం బాగుందిరా! అనే ఫీలింగ్ అయితే మాత్రం కలుగుతుంది. ఓవరాల్‌గా పక్కా ఒకసారి చూడొచ్చు. టైమ్ వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే మాత్రం రాదు. అదండి 'వీర ధీర శూర' ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.